ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మళ్ళీ మనం కొంతవరకు మన పతంజలి యోగ సూత్రాల్లో ఆయన ఏం చెప్తున్నారో చూద్దాము. పోయిన వారం ఏం చెప్పారంటే, మనకి కొన్ని అంతరాయాలు ఉంటాయి, మనము వెనక్కి వెళ్ళాలి. ప్రత్యక్ చేతన అధిగమః అపి అంతరాయాభావశ్చ. మనకు ఆ లోపలికి వెళ్ళి ప్రత్యక్ చేతనని సాధించాలంటే మధ్యలో అంతరాయాలు ఉంటాయి, మనల్ని ఆపే అడ్డంకులు ఉంటాయి, హర్డల్స్, విఘ్నాలు. ఆ విఘ్నాలు ఏంటి అని చెప్పి ఆయన కొన్ని చెప్పారు ఇక్కడ. వ్యాధి స్థాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వ అనవస్థితత్వాని అని 9 చిత్త విక్షేపాలు కలిగించేవి అంతరాయాలు, విఘ్నాలు ఉంటాయి అని ఆయన చెప్పారు. జబ్బులు, బద్ధకం, ఇదా అదా, ఇది మంచిదా అది మంచిదా, ఇది తొందరగా రిజల్ట్స్ ఇస్తుందా, దానివల్ల మనకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందా అని అనిశ్చయం ఎక్కువ ఉంటుంది, దానివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. పరధ్యానం, ఒక వస్తువు మీద ఒక విషయం మీద ఫోకస్ చేసి అది సాధించేంత వరకు ఆ పట్టుదల ఒక్కోసారి ఉండదు, అది పెద్ద ప్రమాదం మనకి. అలసత్వం, కొంచెం ఒళ్ళు మనసు బరువెక్కితే, గుండె బరువెక్కితే దేని మీద మనసు నిలబడదు, అప్పుడు మళ్ళీ చిత్త విక్షేపం జరుగుతుంది, మనసు చెదిరిపోతుంది. ఏదైనా ఒకటి ఇష్టం ఉంది అంటే దాని మీద చాలా ఎక్కువగా రతి ఉంటుంది, కోరిక, దాన్ని వదిలిపెట్టబుద్ధి కాదు. పూజ చేస్తూ అక్కడి నుంచి భగవంతుణ్ణి పట్టుకో, నువ్వెవరో తెలుసుకో అని చెప్తే ఆ పూజ మీద రతి పెరిగి ఇంకా చేయలేకపోతే ఉండలేని స్థితికి వస్తాము. అయ్యో ఇవాళ చేయలేదు అన్న దాని మీద మనసు ఎక్కువ చెదిరిపోతుంటుంది. అయ్యో ఇవాళ చేయలేకపోయాను, రోజు చేసేదాన్ని చేయలేకపోయానని. ఏదో ప్రతిరోజు లేకపోతే వారానికి ఒక రోజు లేకపోతే నెలకోసారి ఏంటో మరి ఒకవేళ లలితా శాస్త్రం చదివే అలవాటు ఉంది, చేయలేకపోయానని పెద్ద దుఃఖం వస్తుంది, దానివల్ల ఇంకా మనసు వేరే దాని మీద నిలబడదు. లలితా శాస్త్ర స్తోత్రం చదవడం ముఖ్యమా, అందులో ఉన్న విషయం పట్టుకొని భగవంతుణ్ణి సాధించడం ముఖ్యమా అన్నది ఆ క్లారిటీ పోతుంది, దానివల్ల ఆ మౌఢ్యం కలుగుతుంది. అట్లానే భ్రాంతి దర్శనం, ఒక్కోసారి మొత్తం తెలిసిపోయింది అనిపిస్తుంది, ఒక్కోసారి దొరకదేమో అని అనిపిస్తుంది, దొరకకుండా పోతుంది, ఒక్కోసారి దొరికినా నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది. మిగిలిన వాళ్ళందరికీ ఏమో గాని జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్లకు ఇవన్నీ చాలా ఎక్కువగా కష్టాలు అందరికీ ఉంటాయి. జ్ఞాన మార్గం మనం చెప్పుకుందాం, మనం ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళు మళ్ళీ దీని మీదే ఫోకస్ చేస్తారు, వాళ్ళ మార్గంలో చెప్పుకుంటారు. మనము జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనం చెప్పుకుందాము. ఈ ఆరోగ్యం బాగలేదంటే ముందు చదువు వదిలేస్తాము, నిద్ర మేల్కోబుద్ధి కాలేదు చదువు వదిలేస్తాము. దీనికన్నా పక్కవాడు బాగా చెప్తున్నాడా, దీనికన్నా ఇంకొకళ్ళు ఎక్కువ బాగా చెప్తున్నారా, వేరే వాళ్ళు ఎక్కువ చెప్తున్నారా, లేకపోతే ఎందుకైనా మంచిది దీంతో పాటు మంత్రం కూడా కలిపి చదువుతామా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సుందరకాండ చదువుకో, ఏం చెప్తున్నారో అర్థం చేసుకో అంటే సుందరకాండ 40 రోజుల్లో చేస్తే మంచిదా, 7 రోజుల్లో చేస్తే మంచిదా అని ఎంతో ఒకన్ని రోజులు ఎక్కడో దగ్గర మొదలుపెట్టు. జ్ఞానానికి ఇన్ని రూల్స్ ఉండవు, ఉపాసనలకి రూల్స్ ఉంటాయి, భక్తికి ఏముంటాయో తెలీదు, దాని ఇష్టం వచ్చిన రూల్స్ దానికి ఉంటాయి, ఉపాసనకి దాని రూల్స్ దానికి ఉంటాయి. జ్ఞానానికి రూల్ ఏముంది, ఎక్కడో దగ్గర చదువు, ఎప్పుడో దగ్గర మొదలుపెట్టు. అసలు చదివి అర్థం చేసుకోవడం మీద ఫోకస్ చేయి. ఎన్ని రోజులు చదివాను, ఎక్కడి నుంచి చదివాను, ఎన్నిసార్లు చదివాను కాదు, ఎన్నిసార్లు చదివితే, ఎప్పుడు చదివితే, ఎంత దీక్షతో చదివితే నాకేమొస్తుంది కాదు, నాకేమొస్తుందితో సంబంధం లేదు, ఎన్ని రోజులు చదివానని లేదు, ఎక్కడ మొదలు పెట్టానని లేదు, ఎక్కడ కూర్చొని చదివానని లేదు. అర్థమైందా లేదా ముఖ్యం దాని జ్ఞానానికి. అది పక్కన పెట్టి మిగిలినవన్నీ చేస్తే అది ఆ డిస్కషన్ లో టైం వేస్ట్ అయిపోతుంది. అంటే ఇవాళ పంచమి రోజు మొదలు పెడదాం అనుకున్నాను, ఇవాళ షష్టో ఏమో మళ్ళీ, కాబట్టి మళ్ళీ పంచమి ఎప్పటికి వస్తుంది, 15 రోజుల తర్వాత వస్తుంది. అనవసరంగా 2 వారాలు వేస్ట్ అయిపోయిందా.
అంటే మంగళవారం రోజులు ఎందుకండి మొదలు పెట్టడం? తర్వాత నేను యాక్చువల్‌గా శుక్రవారం రోజులు మొదలు పెడతాను. ఎన్ని రోజులు వేస్ట్ అయిపోయింది మధ్యలో 4, 5 రోజులు. ఎక్కడో దగ్గర మొదలు పెట్టరాదా? ఉపాసన వేరు, భక్తి వేరు, మిగిలిన విషయాలు వేరు. మనము చేస్తున్నది జ్ఞానం. ఎప్పుడు అనుకుంటే అప్పుడే కూర్చొని చదవాలి. ఇంక రేపు లేదు అన్నట్టు చదవాలి. పరధ్యానం ఒకటి పైగా. చదువుతుంటే ఎక్కడెక్కడో ఉంటుంది మనసంతా. లేదా ఏదైనా కష్టం వచ్చింది అనిపిస్తే. కష్టం వచ్చినా రాకపోయినా కష్టం వచ్చింది అనిపించిందంటే ముందు చదువు మానేస్తాం. తర్వాత ఇదేదైనా చదవడం అలవాటైతే అంటే నేను ఇట్లానే చదువుతానండి. నేను రోజు ఆయనతోటి కూర్చొని చదివేదాన్ని. ఇవాళేమో ఆయన రాలేదు అందుకని నేను చదవలేదు. ఇంక ఇవన్నీ అముఖ్యం. జ్ఞానం అముఖ్యం. జ్ఞానం ఫోకస్ అది కూడా పైగా జ్ఞానం డైరెక్ట్‌గా అది మన ధ్యేయ వస్తువు కాదు. మనం సాధించాల్సింది యాక్చువల్‌గా నేనెవరన్న విషయం తెలుసుకోవాలి. దానికి కావాల్సిన జ్ఞానం దారిలో మార్గంలో ఎన్నుంటాయో అంత కలెక్షన్ చేసుకుంటూ పోవాలి. అసలే టైం తక్కువుంది. లెక్కలు పెట్టుకుంటూ కూర్చుంటే డిస్కషన్స్ చేసుకుంటూ, ఆలోచించుకుంటూ మీనం మేషం లెక్క పెట్టుకొని, తిథివార నక్షత్రాలు చూసుకొని ఇవన్నీ మొదలు పెడితే చదువు ఎక్కడైతుంది? అందులో నేను గట్టిగా ఖచ్చితంగా చెప్తున్నాను. ఉపాసన మార్గంలో ఉన్నవాళ్ళు, భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఒకవేళ ఉపాసనకి రూల్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి చెప్తారు. మనం ఉపాసన మార్గంలో లేము. ఉపాసన మార్గంలో ఉన్నవాళ్ళు నెలకి 3 రోజులు దూరంగా ఉండు, ఆడోళ్ళు చదవద్దు, పక్కన వాళ్ళు చదవద్దు, లేకపోతే వేరే జాతుల వాళ్ళు చదవద్దు, కులాల వాళ్ళు చదవచ్చు, చిన్నోళ్ళు చదవద్దు, పెద్దవాళ్ళు చదవద్దు, కడుపుతోటి ఉన్న వాళ్ళు చదవద్దు, కడుపు రాని వాళ్ళు చదవ ఇన్ని వాళ్ళకు ఉంటాయేమో. మనకి లేవు. 3 రోజులు లేదు, 6 రోజులు లేదు, 30 నిమిషాలు లేదు. ఎప్పుడు చదవాలంటే అప్పుడు చదవాలి. చదువుతూనే ఉండాలి. రోజు చదివితేనే టైం సరిపోదు. అసలే మనకి ఒకటి కాదు ఈ జబ్బులు, బద్ధకాలు, ఈ ఇండెసిషన్స్, పరధ్యానాలు ఇన్ని పెట్టుకొని మనం పైగా రోజులు కూడా చూస్తే ఇంకా అసలు ఎంత టైం మిగులుతుంది? 10 నిమిషాలు మిగలదు జీవిత పర్యంతం మొత్తం కలిపి కూడా. ఉపాసన మార్గంలో ఉన్న వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. మన చదువు మార్గంలో ఉన్న వాళ్ళు చదువు తప్ప వేరే దాని మీద ధ్యాస ఉండదు. శరీరానికి బోలెడు ఉంటాయి. శరీరానికి చాలా ఉంటాయి. ప్రకృతిలో ఉన్నప్పుడు దానికి ఎన్నో పనులు నడుస్తుంటాయి. వాటన్నిటికి శరీరానికి ఏది జరిగినా చదువు ఎగ్గొట్టి మానేద్దాం అనుకుంటే ఎక్కడ జ్ఞానం ముందుకే పోదు. పైగా ముఖ్యంగా మనకి జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి నాకు మొత్తం తెలుసు అన్నది ఎక్కువ ఉంటుంది. ఎంత తెలిసినా ఎంత తక్కువ ఆ విషయం అర్థం కాదు. అసలు కాలే బెటర్, అందులో వేలే బెటరు. అయినా కూడా మొత్తం నాకు తెలుసు అని మాట్లాడతారు. భగవద్గీత నాకు మొత్తం తెలుసండి అని చెప్తారు. నేను భగవద్గీత మీద 1 గంట సేపు ఉపన్యాసం చెప్పానని నాకే చెప్పారు ఒక ఆయన మా ఇంటికి వచ్చి. చదివారా మీరని అడిగాను. చదవలేదు, అవసరం లేదు, నాకు తెలుసు అన్నాడు. అందులో ఏముందో తెలియని వాడు గంట సేపు మాట్లాడానంటే చెప్పడానికి వీల్లేకుండా అసలు మొత్తము ఎంత జ్ఞానం ఉండాలో అంత జ్ఞానం నాకే ఉందనుకుంటారు. ఈ జ్ఞాన మార్గంలో ఉంటారో లేదో తెలియదు కానీ వాళ్ళు మొత్తం నాకు తెలుసు అనుకుంటారు. పైగా ఏదైనా క్వశ్చన్ వేసేమంటే అసలు మామూలుగా నిజంగా కూడా మర్యాదకి ఏదైనా ప్రశ్న అడిగితే కూడా కోపం తెచ్చుకోవడం, చాలా ఫ్రాజైల్ సెన్సిటివిటీస్ ఉంటాయి. ఎంత ఫ్రాజైల్గా ఉంటాయంటే వాళ్ళ సెన్సిబిలిటీస్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఏదైనా అడిగామంటే వెంటనే వాళ్ళకి కోపం వస్తుంది, వెంటనే విసుక్కుంటారు, కోపం తెచ్చుకొని అలుగుతారు. నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళు ప్రశ్న అడిగితే ఎంత దూరమైనా వెళ్ళి జవాబు చెప్తారు. జ్ఞానం లేని వాళ్ళు, విషయం తెలియని వాళ్లే అరుస్తారు. పైగా అన్నీ తెలుసని చెప్తారు. ఆ భ్రాంతి చాలా ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువ. కనీసం భక్తి మార్గంలో ఏదైనా చెప్తే వినరు. పైగా ఇంకోటి ఏంటంటే జ్ఞాన మార్గంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా చెప్తే వినరు. నాకు అన్ని తెలుసు అంటారు. ప్రశ్నిస్తే వాళ్ళ కోపం వస్తుంది, చాలా తొందరగా హర్ట్ అవుతారు. ఇవన్నీ కాక ఇది చెయ్యి, ఇంతసేపు కూర్చొని చదువు, ఈ విషయం గురించి ఆలోచించు, దీని గురించి హోంవర్క్ రాయి, దీని గురించి ఏమైనా నోట్స్ రాయి అంటే చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే భక్తి మార్గంలో ఒకవేళ ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్తే వాళ్ళు భయానికి వింటారు, దేవుడికి కోపం వస్తుందని వింటారు. ఉపాసన మార్గంలో గురుగారికి కోపం వస్తుందని వింటారు. కర్మ మార్గంలో అంటే ఇది వద్దు అన్నది చేసి చెయ్యొద్దన్నది చేయకుండా అట్లా చేస్తూ మనం జాగ్రత్తగా ఉంటే మనకి పాపులారిటీ వస్తుంది, పేరు వస్తుంది. లేకపోతే వద్దన్నది చేస్తే అట్లా చేస్తే పేరు పోతుంది, ఎందుకులే పోని అనుకొని పోని పేరు మీద ఆశతోటైనా లేదా చెడ్డ పేరు వస్తుందన్న భయంతోటైనా వాలంటీరింగ్ లో వాళ్ళ మాట వింటారు. దేవుడికి కోపం వస్తుందని భక్తి మార్గంలో వింటారు. గురుగారికి కోపం వస్తుంది ఉపాసన మార్గంలో వింటారు. ఈ గురువుగారి కోపము
దేవుడికి వచ్చే కోపము, ఏదో పేరు పోతుంది, చెడ్డ పేరు వస్తుందన్న భయము ఏవి జ్ఞాన మార్గంలో ఉండవు. గురువు చెవులకి నిజంగా పిడకలు కట్టేది జ్ఞాన మార్గంలోనే. ఎందుకంటే అన్నీ నాకు తెలుసు అని ఉంటారు, అసలు దేనికి లొంగరు. కాబట్టి వాళ్ళకి తొందరగా జ్ఞానం సాధించడం కష్టము. వచ్చిన జ్ఞానం ఎటువంటిదో తెలియదు, భ్రాంతిలో ఉంటారు వచ్చిందని. యాక్చువల్గా నిజంగానే ఆత్మ గురించి తెలుసు అని మాట్లాడతారు. మొత్తం నాకు ఆత్మ గురించి తెలుసు, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి ఏదో రచ్చబండ మీద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడే విషయాల్లాగా మాట్లాడతారు ఆత్మ గురించి ప్రతి వాళ్ళు. ఒకవేళ నిజంగా ఆత్మ గురించే వాళ్ళకి అర్థమైందో ఇంకేం అర్థమైందో కూడా వాళ్ళకి తెలీదు. ఒకవేళ నిజంగా అంతవరకు తెలిసినా కూడా అందులో నిలబడ్డం వస్తుందో రాదో తెలీదు. మిగిలిన మార్గాల్లో కనీసము దేవుడు ఉన్నాడు అరుస్తాడు, లేకపోతే గురుగారు ఉన్నారు తిడతారు అన్న భయంతో అయినా వాళ్ళు ఒక పద్ధతితో ఉంటారు. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ ఎవరికి వాళ్లే ధైర్యం కూడగట్టుకొని అంత శ్రద్ధ వాళ్లే తెచ్చుకోవాలి. ఆ డిసిప్లిన్ లోపల నుంచి వాళ్లే తెచ్చుకోవాలి. బయట నుంచి గురుగారు, టీచర్లు లేకపోతే దేవుడు పెట్టే డిసిప్లిన్ ఉండదు మన మార్గంలో. కాబట్టి మన మార్గంలో డిసిప్లిన్ మనమే తెచ్చుకోవాలి. అందుకని ఈ సూత్రం, పతంజలి సూత్రం ఈ 30ది, అది ఆయన ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళకి చెప్పుకున్నా కూడా జ్ఞాన మార్గంలో మనకు మాత్రం చాలా ముఖ్యం. తర్వాత మనము 31వ సూత్రం కూడా చూసాము. దుఃఖ దౌర్మనస్య అంగమేజయత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువః అని చెప్పారు మన పతంజలి. ఈ మనం చెప్పుకున్న 9 ప్రాబ్లమ్స్ తో పాటు వాటితో పాటు కలిసి పుట్టేవి ఇంకో 4 ఉన్నాయి. దుఃఖం, స్ట్రెస్, ఏవో తాపత్రయాలు, తర్వాత మనసు చెడిపోవడం, చిత్తక్షోభని అనుభవించడం, టెన్షన్ కి గురి అవ్వడం, తర్వాత యాక్చువల్గా అవి ఫిజికల్ గా మేనిఫెస్ట్ అయ్యి ఒళ్ళు వణకడం, ఒళ్ళు తూలడం, కళ్ళు తిరగడం, శ్వాసలు వేగంగా నడవడం, ఇటువంటివన్నీ దాంతో పాటు జరుగుతాయి. కాబట్టి ఇవి చూసుకోవాలి ఏంటి జరుగుతుంది అని చెప్పి అని ఆయన చెప్పారు. తర్వాత తత్ ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస అని చెప్పారు. వీటన్నిటిని ఆ 9, ఈ 4, ఈ 13 మనము నిరోధించుకోవాలి, ఆపుకోవాలి. ఇవి లేకుండా మనం చేసుకోవాలి అంటే ఒక వస్తువు మీద, ఒక తత్వం మీద మనసు పెట్టి అటువంటి లగ్నమైన మనసుతో అభ్యాసం చెయ్యాలి. అటువంటి లగ్నమైన మనసు కోసం కూడా అభ్యాసం చెయ్యాలి. ఇనిషియల్ గా మనసు ఒక విషయం మీద, తత్వం మీద నిలబడడానికి అభ్యాసం చేయాలి. దాని తర్వాత అక్కడే ఉండడానికి అభ్యాసం చెయ్యాలి. ఆ వస్తువు ఏంటి అంటే ఆయన ఈశ్వరుడు అని చెప్పారు. ఈశ్వర ప్రణిధానాత్వా అని చెప్పారు. ఆ ఈశ్వరుడికి ఉన్న కొన్ని లక్షణాలు చెప్పారు ఆయన ఈ 4 సూత్రాల్లో. మొదటి 3 సూత్రాల్లో ఈశ్వరుడికి ఉన్న లక్షణాలు, తర్వాత దాని పేరు ప్రణవం, ఓంకారము, దాన్ని జపం చేస్తూ దాని అర్థాన్ని భావన చేయమని చెప్పారు. అయితే ఈ విషయం మనకి ఎక్కడుంది, మన పతంజలి చెప్పిన విషయం ఎక్కడుంది అని ఒకసారి చూసుకుందాం. చాలా సంతోషం అనిపిస్తుంది. మన లలితా సహస్రంలో అమ్మవారు చిన్మయి, చిత్, సత్ అన్నది స్థితి, అక్కడికి వెళ్ళి మనం నిలబడాలి. చిత్ నా స్వరూపం, నా స్వరూపం చిత్, నా స్థానం సత్. ఆ విషయాలు చెప్తూ మన లలితా సహస్రం అటువంటి చిత్ నేనై ఉన్నాను కదా, అది పరమానంద స్వరూపము, విజ్ఞాన రూపము అని చెప్తూ దాన్ని ఎట్లా సాధించాలి అని 62వ శ్లోకం దగ్గర నుంచి చెప్తుంది మన లలితా సహస్రం. అందులో ధ్యాన ధ్యాతృచ్ఛేయ రూప అని చెప్తుంది, ధ్యానం గురించే చెప్తుంది. ధ్యానం అన్న మార్గం, ఆ టూల్, ఉపకరణం పెట్టుకొని ఆ ధ్యాత అంటే నేను, ధ్యానం చేసేవాడు,
ఆ ధ్యేయ వస్తువుని ధ్యానం చేయాలి. ఆ ధ్యేయ వస్తువు ఏంటి అన్నప్పుడు ఆయన ఆ ధ్యేయ వస్తువు నీకు ఈశ్వరుడై ఉండాలి, ఈశ్వర ప్రణిధానాత్వ అని చెప్పారు. ఆ వస్తువు ఏంటి, ఆ ధ్యానం చేయవలసిన వస్తువు, ఆ ధ్యేయ వస్తువు ఏంటి అని చెప్తూ ఉన్నారు. ఈ ధ్యాత చివరికి ఏమవ్వాలంటే ధ్యానం చేస్తున్న నేను ధ్యాతను, ఆ ధ్యానం చెయ్యడము అనే ఆ పని, ఆ ధ్యేయ వస్తువు 3 ఒకటే అయిపోతాయి, అవ్వాలి. అది ఎట్లా అవ్వాలని చెప్తూ ఉన్నారు. అదే మన పతంజలి మనకు సూత్రాలుగా ఇచ్చారు. అది చూద్దాము. అయితే ఇందులో అందం చూడండి. ఈ ధ్యానం చేసేవాడు నేను విశ్వరూపంగా జాగరణిగా ఉంటాను, జాగృత అవస్థలో ఉంటాను. తర్వాత స్వపంతి నిద్రపోతున్నప్పుడు, కలలు కంటున్నప్పుడు తైజసంగా ఉంటాను. తర్వాత సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞగా ఉంటాను. తర్వాత తురీయ అవస్థ. ఈ మొత్తం అవస్థలు తర్వాత వదిలిపెట్టిపోవాలి, అది వేరే విషయం. కాబట్టి మనకి ముందు ఉన్నవి 3 అవస్థలు: జాగ్రత్త అవస్థ, తైజస అవస్థ, తర్వాత ప్రజ్ఞ అన్నవి 3 అవస్థలు. ఈ త్రిపురాలను చెప్పుకున్నప్పుడల్లా ఇవి చెప్పుకుంటుంటాము, ఇందులో నడుస్తూ ఉంటుంది. ఆయన ఈ విషయాన్ని ఏం చెప్పారంటే మన పతంజలి ఈ అవస్థలు చెప్తూ జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని ఉంటాయి. అయితే మనం పొద్దునంతా జాగృత అవస్థలో ఉంటాము, తర్వాత స్వప్నావస్థ పడుకుంటాము, ఏవో కళలు వస్తాయి, తర్వాత ఇంకా డీప్ స్లీప్ లోకి వెళ్తాము, సుషుప్తి అవస్థ. ఆ తర్వాత ఏమైతుందంటే తెల్లవారితే మళ్ళీ మనం మేలుకొని మళ్ళీ ఈ జాగృతికే వస్తాము. ఈ యువతల జాగృతి, ఫస్ట్ జాగృత అవస్థ నా సత్, ఆ చిత్, నా చైతన్య స్వరూపం కదా నేను. నా చిత్తులోకి వచ్చి ఆ సత్ స్థితిలో నిలబడను. అసలు ఇది కట్ అయిపోయి ఈ మెలకువ రాగానే మళ్ళీ ఇక్కడ ఈ జాగృత అవస్థకే వస్తున్నాను. ఇది ఎట్లా కట్ చేయాలి అని మన పతంజలి చెప్తున్నారు. చూసుకుంటూ వెళ్దాం. అయితే ఇక్కడ లలితా సహస్రం కూడా ధ్యానము అనగానే ఈ జాగృత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థలు ఉంటాయి. నెక్స్ట్ అవస్థ మళ్ళీ జాగృతికే వస్తుంది. తురీయ అవస్థకి వెళ్తే అప్పుడు సర్వావస్థల్ని నువ్వు దాటి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటావు, ఇక్కడ సత్తుకొస్తావు. ఇట్లా కట్ అవ్వట్లేదు, నీకు ఆ స్మృతి కలగట్లేదు. నువ్వేమవుతుంది అంటే సుషుప్తో స్వప్నమో అయింది అంటే మళ్ళీ పొద్దున్న లేచి కళ్ళు తెరిచి మేల్కొని మళ్ళీ జాగ్రత్త అవస్థలో మళ్ళీ విశ్వంలోకి వస్తున్నావు. రాకుండా అది కట్ చేసావంటే సైకిల్, అప్పుడు సర్వావస్థల్ని దాటుతావు అని చెప్తూ ఉంది మన లలిత శాస్త్రం కూడా. అని చెప్తూ ఈ 3 అవస్థల్లో ధ్యానం ఎట్లా చెయ్యాలి అని మన పతంజలి చెప్తారు, మన లలిత శాస్త్రం అదే చెప్తుంది. పైగా ఈ 3 అవస్థల్లో నువ్వేం చేస్తావు? జాగ్రత్త అవస్థలో ఉన్నావు, అప్పుడు ఏం చేస్తావు? పొద్దునయింది, నీకు పనులు స్టార్ట్ అయ్యాయి, రోజు మొదలైంది, సృష్టి స్టార్ట్ అయింది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు కొత్తది. తర్వాత నువ్వు గోపనం చేస్తుంటావు, పాలిస్తుంటావు, నీ పనులన్నీ చూసుకుంటూ ఉంటావు, చక్కబెట్టుకుంటూ ఉంటావు స్థితి. తర్వాత రాత్రి అయ్యేసరికి అన్ని మూసేస్తావు, తలుపులు వేసుకుంటావు, దుప్పటి కప్పుకొని పండుకుంటావు. అయితే ఈ 3 స్థితుల్లో తిరుగుతూ ఉన్నావు. మళ్ళీ ఇక్కడ దుప్పటి కప్పుకొని పండుకున్నవాడు ఏం చేస్తున్నావు? మళ్ళీ తెల్లవారింది, దుప్పటి తీస్తావు, మంచం దిగుతావు, మళ్ళీ రోజు మొదలైంది, సృష్టి స్టార్ట్, మళ్ళీ జాగ్రత్త అవస్థ, విశ్వం స్టార్ట్. ఇది కట్ అవ్వట్లేదు సైకిల్. ఒకవేళ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అంటే తిరోధానం చెయ్యి, వెనక్కెళ్లితే అప్పుడు అనుగ్రహం నువ్వెవరో నువ్వు గ్రహిస్తావు. తిరోధానం చేస్తేనే నువ్వు ఎవరో తెలుసుకుంటావు, అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి తిరోధానకరి ఈశ్వరి, అనుగ్రహద సదాశివం. అప్పుడు మనశ్శాంతి, చిత్తము శాంతిస్తుంది, పరమశాంతికి లోనవుతావు. ఆ పరమశాంతిని అక్షయ సుఖం అని భగవద్గీతలో ఆయన చెప్పారు. అయితే ఇక్కడ తిరోధానకరి ఈశ్వరి చూడండి, ఈశ్వరి తిరోధానం అన్న విషయాన్ని మన పతంజలి ఈశ్వర ప్రణిధానం అని చెప్పారు. ఇక్కడ ఆయన ప్రణిధానం అని చెప్పింది, మనకి ఇక్కడ లలితా శాస్త్రంలో తిరోధానం అని చెప్తున్నారు. 2 ఒకటి. తిరోధానం అంటే వెనక్కి తిరుగు, ప్రణిధానం అంటే అదే నిధానం అని దాని మీద పెట్టించు. దేని మీద అంటే ఈశ్వరం మీద పెట్టు. ఆ ఈశ్వరుడు ఎవరు అంటే, లేదా ఈశ్వరి ఎవరు అంటే ఆయన 24, 25, 26లో చెప్పారు, 27లో దాని పేరు ఓంకారం అని చెప్పారు. కాబట్టి ఈశ్వర ప్రణిధానం అని చెప్పింది. లలితా సహస్రంలో తిరోధానం ఈశ్వరం అని చెప్పింది.
అప్పుడు ఏమవుతుందంటే అనుగ్రహం నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు అని చెప్పి మళ్ళీ కింద వస్తాయి. మొత్తం ఇదే విషయం. మొత్తం మనకి లలితా సహస్రం ఏం చెప్తుందో పతంజలి అవే సూత్రాలుగా ఇచ్చారు మనకి. ఈశ్వర ప్రణిధానాత్వా అన్నారు ఆయన. ఆ తిరోధానం లేకపోతే సైకిల్ కట్ అవ్వదు. వెనక్కి వెళ్ళలేదు నువ్వు బయటికి చూస్తున్నావు విశ్వం వైపుకి. అప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో తిరుగుతావు. అప్పుడు పొద్దునయింది సృష్టి, నడుస్తుంది, రోజంతా పనులు చేస్తున్నావు. సంహారం రాత్రి అయింది, నిద్రపోయావు. అక్కడ తిరుగుతావు. ఒకవేళ అక్కడి నుంచి నువ్వు బయటపడాలంటే తిరోధానం చెయ్యి. దానికి ఏం చెయ్యాలి? ఈశ్వరుడి మీద నువ్వు ధ్యానం చెయ్యి. నువ్వెవరో తెలుసుకుంటావు మెల్లగా అని చెప్పి ఆయన పతంజలి అవే చెప్తున్నారు. చాలా క్లోజ్ గా ఉన్న విషయాలు. దానికి దీనికి ఒకటే శాస్త్రం చెప్తూ ఉన్నది. మన లలితా శాస్త్రంలో శ్లోకాలుగా ఇచ్చిన విషయాల్ని పతంజలి సూత్రాలుగా ఇచ్చారు. చీట్ షీట్స్ లో బుల్లెట్ పాయింట్స్ గా ఇచ్చారు ఆయన. కాబట్టి అని మొన్నటి వరకు మనం. కాబట్టి ఏం చేయాలి? తత్ ప్రతిషేధం, తిరోధానం, ప్రణిధానం, ఇవన్నిటిలో నుంచి నువ్వు బయటపడాలంటే తత్వస్తువు ఆ ఈశ్వరం మీద నువ్వు మనసు పెట్టుకోవడం అనే అభ్యాసం చేస్తే దానివల్ల నీకు అనుగ్రహం కలుగుతుంది. గ్రహిస్తావు, నువ్వెవరో నువ్వు గ్రహిస్తావు అని చెప్పుకున్న 32వ సూత్రం వరకు పోయిన వారం చూసాము. ఇక్కడి నుంచి మళ్ళీ చూద్దాం 33వ శ్లోకం, 33వ సూత్రం దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్దాం. మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాతః చిత్త ప్రసాదనం. ఆయన ఏం చెప్తున్నారంటే మైత్రి అంటే ఫ్రెండ్షిప్, మిత్రత్వం కలిగి ఉండడం, కరుణ దయతో ఉండడం, ముదితము ఆమోదం సంతోషంగా ఉండడం, ఉపేక్ష మనకు అక్కర్లేని విషయాలకి దూరంగా ఉండడం. ఇవి నాలుగు విషయాల్లో వాడాలి. సుఖము, దుఃఖము, పుణ్యము, అపుణ్యం లేదా పాపం అని ఈ 4 విషయాలకి ఈ 4 విషయాల్ని వాడాలి. ఈ 4 విషయాలు ఏంటి? సుఖము, దుఃఖము, పుణ్యము, పాపము అంటే ఏమైనా ఉంది, వాడొకడు అందంగా ఉన్నాడు, వాడి దగ్గర చాలా డబ్బు ఉంది, వాడికి గొప్ప ఉద్యోగం ఉంది, వాడి దగ్గర ఒక గొప్ప కారు ఉంది, ఒక గొప్ప ఇల్లుంది, చక్కటి పిల్లలున్నారు, వాడికి పేరు ప్రతిష్టలున్నాయి, వాడి దగ్గర ఒక విభూతి ఉంది, వాడు గొప్పగా పాడగలడు, వాడు గొప్పగా మేనేజ్ చేయగలడు, వాడు గొప్పగా పెయింటింగ్స్ చేయగలడు, ఏదో ఒకటి ఉంది, వాడు దాంతో సుఖపడుతున్నాడు వాడు. తర్వాత కొంతమంది దుఃఖపడుతుంటారు, వాళ్ళ దగ్గర కొన్ని కావాలనుకునే పిల్లలు లేక దుఃఖపడుతుంటారు, డబ్బులు లేక దుఃఖపడతారు, తర్వాత ఉద్యోగం లేక దుఃఖపడతారు, ఇల్లు లేక దుఃఖపడతారు, ఏదో ఒక విషయానికి దుఃఖపడుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాక పుణ్యకర్మలు చేస్తున్న వాళ్ళు ఉంటారు, మంచి పనులు చేస్తున్న వాళ్ళు ఉంటారు, లేదా చెడు పనులు చేస్తున్న వాళ్ళు, పాపకర్మలు చేస్తున్న వాళ్ళు ఉంటారు. మొత్తం మనుషులు ఈ 4 రకాలుగా ఉంటారు అని చెప్పి మన పతంజలి 4 భాగాలుగా మనుషులందరినీ 4 పోగులు పోశారు. ఉంటే డబ్బో ఐశ్వర్యమో పేరు ప్రతిష్టలో పిల్ల జల్లనో ఇళ్ళో వాకిళ్ళో ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు సుఖంగా ఉంటారు. లేకపోతే ఏదో ఒకటి తక్కువైన వాళ్ళు ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, మంచి పనులు చేసే వాళ్ళు ఉంటారు, చెడు పనులు చేసే వాళ్ళు ఉంటారు, మొత్తం ఇంతే ఉంటారు. ఆయన ఏం చెప్తున్నారంటే కాబట్టి ఒకటి దగ్గర మంచో చెడో ఉంది, ఒకటి దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదా వాడికి అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఏదో ఒకటి ఉంది, అది చూసి నువ్వు వాడితోటి స్నేహభావంతో ఉండు. వాడికి ఉందే నాకు లేదే అని చెప్పి ఏడవకుండా స్నేహభావంతో ఉండు. అటువంటి భావనతో ఉంటే నువ్వు నీ చిత్తము ప్రసాదంగా ఉంటుంది, శాంతితో ఉంటుంది. వాడి దగ్గర ఉంది నా దగ్గర లేదని నువ్వు ఈర్ష పొందావంటే నీ మనసు చలిస్తుంది. ఉంటే ఉన్నది సంతోషము అనుకో, నువ్వు వాడితోటి సుహృద్భావంతో ఉండు, అది మైత్రి. లేదా ఎవరో బాధపడుతున్నారు, వాడికి ఏదో తక్కువైంది, వాడికి పిల్లలు పుట్టలేదు, లేకపోతే ఉద్యోగం లేదు, తెలివి లేదు, ఇల్లు లేదు, ఏదో ఒకటి కష్టం ఉంది, వాడు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో కాబట్టి వాడికి అట్లా జరిగింది అని చెప్పి అక్కర్లేకుండా ఎక్కువ తక్కువ మాట్లాడకు, కరుణ చూపించు.
నీకు కష్టం వచ్చినప్పుడు అట్లానే నిన్నంటే నీకెంత బాధ అనిపిస్తుంది. కాబట్టి ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అయ్యో పాపం అనుకో, నువ్వు జాలి చూపించు, దయ చూపించు. కష్టంలో ఉన్న వాళ్ళకి నీకు కుదిరితే హెల్ప్ చేయ, లేకపోతే ఏం చేయక్కర్లేదు, ఊరుకో, ఏమి అనకు. వాడు అట్లా చేశాడు కాబట్టి, ఇంతకుముందు వాడు అట్లానే చేశాడు, అందుకే వాడికి అట్లా జరిగిందని చెప్పి ఎందుకు నువ్వు వాళ్ళ గురించి స్టేట్మెంట్లు ఇవ్వడం? దానివల్ల వాడికి ఏమి నష్టం జరగదు. నీ మనసే ఆ చిత్తప్రసాదం లేకుండా పోతుంది, నీ మనసే సంక్షోభానికి గురవుతుంది అనడం వల్ల. ఎందుకు నీకు అక్కర్లేని విషయం, నీ మనసు పాడవుతుంది. మూడోది, ఎవరో ఒకడు పుణ్యాత్ముడు ఉన్నాడు, వాడేదో పుణ్యకర్మలు చేసుకుంటున్నాడు. వాడు అట్లానే చేస్తాడు, మీరు అట్లానే అంటారు, వాడు గురువారం వెళ్ళి అక్కడ అన్నదానాలు చేస్తున్నాడంటే వాడికి చాలా మా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఏంటో, అందుకని చెప్పి ఎవరికి తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి దేవుడికి ఆ రకంగా ఏదో ఒకటి చేస్తే దేవుడు కూడా ఊరుకుంటాడని చెప్పి. ఎందుకు నీకు అవన్నీ అక్కర్లేని విషయాలన్నీ? సంతోషించు కదా. ఎందుకు వాడు చేస్తున్న పని, ఎందుకు మంచి పని వాడు ఎందుకు చేస్తున్నాడు, ఏది కప్పిపుచ్చుకోవడానికి వాడి మంచి పని లాంటిది ఒకటి చేస్తున్నాడు అని మంచి పనిలో నుంచి కూడా చెడంతా వెతకడము చెయ్యకు. నువ్వు ఆమోదించు, సంతోషించు. మంచి పని చేస్తున్నాడు వాడు, ఒకళ్ళు నిజంగా కూడా చెడ్డవాడే అయ్యాడు, మంచి పని చేస్తున్నాడు, సంతోషించు. లేదా పాప పనులు చేస్తున్నాడు ఒకడు, చెడ్డ పనులు చేస్తున్నాడు, వాడిని పోయి బాగు చేద్దామని చెప్పి నువ్వేం నిర్ణయించుకోకు. నువ్వేదో మంచి మాటలన్నీ చెప్పి ఏదో కష్టపడి తాపత్రయపడి వాడిని మంచి మార్గంలో పెట్టి వాడిని ఉద్ధరిద్దామని నువ్వు ప్రయత్నం చేయకు. ఉపేక్ష, నీ సంగతి నువ్వు చూసుకో, వాడిని నువ్వు పట్టించుకోకు, వాడి సంగతి వాడు చూసుకుంటాడు, నీ సంగతి నువ్వు చూసుకో. ఈ 4 సుఖంగా ఉన్న వాళ్ళ పట్ల, దుఃఖపడుతున్న వాళ్ళ గురించి, పుణ్య కర్మలు చేస్తున్న వాళ్ళ గురించి, పాప కర్మలు చేస్తున్న వాళ్ళ గురించి నీ భావనని మైత్రి భావంతో, కరుణ భావంతో, సంతోష భావంతో, ఉపేక్షా భావంతో ఉంచుకున్నావనుకో, అప్పుడు నీ చిత్తమే శాంతితోటి ఉంటుంది, నీ మనసే శాంతిగా ఉంటుంది, నీకే లాభం అని ఆయన ఈ సూత్రంలో చెప్తున్నారు. మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాత చిత్త ప్రసాదనం అని చెప్పారు. కాబట్టి మైత్రి, ఎవరైనా సుఖంగా ఉంటే వాడిని చూసి ఫ్రెండ్లీగానే ఉండు. ఎందుకు అంటే దానివల్ల నీ మనసులో ఉన్న ఈర్ష్య అనే చెడు లక్షణం పోతుంది. ఇది నీకు లాభం. నీ మనసులో ఉన్న చెడు పోతుంది, ఈర్ష్య అన్న చెడు పోతుంది, నీ మనసు శాంతిగా ఉంటుంది. కాబట్టి నీకు ఇది ఫస్ట్ లాభం. రెండోది, ఎవరైనా కష్టపడుతుంటే చూసి వాడు అట్లాంటోడే కాబట్టి అట్లాంటివన్నీ జరిగాయి, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడు, అబ్బో వాడు చాలా మంది కష్టపెట్టాడు కాబట్టి వాడికి ఇట్లా జరిగిందని అనుకు. అనవసరంగా నోటితోటో ఇంకే కారణంతోటో అపకారం చెయ్యకు. ఏదో ఒక ఉపకరణం, నీకొకటి నోరుంది, ఒకటి మనసుంది, ఒకటి శరీరం ఉంది, కావాలంటే పోయి వాడిని కొడదామనో, నోటితోటి ఏదైనా అందామనో, వాడి గురించి తప్పుగా ప్రచారం చేద్దామనో, మనసులో వాడి గురించి అట్లానే చేశాడు అట్లానే అయిపోతాడని చెప్పి అనడమో, అవన్నీ అపకారంతో నీ మనసు నిండితే అది మళ్ళీ నీ మనసులో ఉన్న చెడు విషయం, అది నీలో ఉన్న చెడది. ఆ చెడుని తీసేయాలంటే ఏం చేయాలంటే, కష్టంలో ఉన్న వాడి గురించి నువ్వు దయతో ఉండు, అప్పుడు అది నీకే లాభం. అటువంటి అపకారం అనే లక్షణం భగవద్గీతలో ఇది మంచిది కాదని ఆయన చెప్పిన వాటిల్లో ఈ అపకారం ఒకటి. అది లేకుండా ఉంటాము, ప్రశాంతంగా ఉంటాము. అప్పుడు ప్రశాంతంగా ఉండడం మనకు ముఖ్యం. మూడోది, ఏదో పుణ్యం మంచి పనులు చేస్తున్నాడంటే వాడు అట్లానే చేస్తాడు, ఊరికినే మీరు అవన్నీ నమ్మొద్దు, వాడు ఊరికినే చేస్తాడు. అందులో ఇది ఉన్న మంచి అంతా లేకపోతే వాడు ఏదైనా చక్కగా పాటలు పాడుతున్నాడంటే అసలు పక్కన ఇంకా బాగా పాడేవాళ్ళు ఉన్నారు, వాడిని పైకి రానియకుండా వీడే కావాలని వాళ్ళని వీళ్ళని అందరినీ తొక్కేసి వీడు ఒక్కడే ఇంత గొప్పగా అయ్యాడని. ఎందుకు? నీ ఇష్టం ఉంటే సంతోషించు, లేకపోతే ఊరుకోరాదా? ఎందుకు ఊరికినే అనవసరంగా ప్రచారాలు? ఆ అసూయ అనేది మళ్ళీ నీలోనే ఉన్న దోషం. ఆ దోషం నీలో ఉందని తెలుస్తుంది. నువ్వు అట్లాంటి పనులు చేసావంటే నీలో ఆ అసూయ అన్న దోషం ఉంది, అదొక కిల్బిషం ఉంది, దాన్ని తీసేసుకోవాలి అని నీకే తెలుస్తుంది. తీసేసుకోరాదా? ఎట్లా తీసేయడం అంటే మంచితోటి నింపు. మంచి ఏంటి అంటే సంతోషించు. ఎవడైనా గొప్పగా పాటలు పాడుతున్నాడు, వాడికన్నా పక్కన ఇంకా గొప్పగా పాడేవాడు ఉన్నాడు,
వాడిని పైకి రానియకుండా వీడే వస్తున్నాడు అని అనే కన్నా వాడికి అంతవరకు ప్రారంధం ఉంది, వీడికి ఈ ప్రారంధం ఉంది. వాటితోటి ఏమి సంబంధము? ఈయన బాగా పాడుతున్నాడు, వింటున్నాను. ఆయన కూడా బాగా పాడుతున్నాడు, నాకు వినగలిగే అవకాశం ఉంటే అది వింటాను. ఈయన పాడుతుంది వినే అవకాశం ఉంటే వింటాను, అయిపోయింది కదా. లేదా ఎవరైనా పాప పనులు చేస్తున్నాడు, వెళ్ళిపోయి నువ్వు సలహాలన్నీ చెప్పి వాడికి స్పీచ్లన్నీ ఇచ్చి వాడికి ఏంటో బెదిరించి వాడికి అది చేయకుండా ఉంటే మరి చెడ్డవాళ్ళందరూ సమాజంలో పెరిగిపోతే ఎట్లా అంటే, చెడ్డవాళ్ళందరూ సమాజంలో పెరిగితే కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఉంది. ఎవరు చేసే పనులు వాళ్ళకున్నాయి. మనుస్మృతుల దగ్గర నుంచి మనకి ఇప్పటి వరకు ఉన్న భారత శిక్షా స్మృతుల వరకు గవర్నమెంట్ అట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఏం చెయ్యాలి అని వాళ్ళు రాసుకుంటారు రాజ్యాంగాలు. దానికి జడ్జిలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, తర్వాత పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు. ప్రతి దానికి నువ్వు వెళ్ళిపోవడమేనా? నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వేమైపోతావు? చెడిపోతావు. అమర్ష అక్కర్లేకుండా పోయి వాడిని బాగు చేద్దామని చెప్పి నీ టైం వేస్ట్ చేసుకొని ఆ టైంలో కూర్చొని చదువుకోరాదా? నీ టైం వేస్ట్ చేసుకుని వాడు మారతాడో మారడో చూసేవాడంతా ఉన్నాడు కదా. మొత్తం ప్రపంచాన్ని నడిపించేవాడు ఒకడు ఉన్నాడు. వాడు అన్ని చూస్తూనే ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అన్ని తెలుసుకుంటూనే ఉన్నాడు. వాడిని మించిన జ్ఞానం అనేది, వాడిని మించిన ప్రజ్ఞ, టాలెంట్ అనేది మార్చడానికి మనుషుల్ని. ఆ సమయం వచ్చినప్పుడు ఏది చెయ్యాలో అది చేసేవాడు ఒకడు ఉన్నాడు కదా. అంతవరకు అత్యవసరం అయితే మర్డర్లు చేస్తున్నాడు, లేదా దొంగతనాలు చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, తిరుగుతున్నాడు అంటే గవర్నమెంట్ ఉంది కదా. నువ్వు చేసే పని నువ్వు చేసుకొని కూర్చోరాదా? అనవసరంగా ఏమవుతుందంటే మొత్తం సంఘ సంస్కారాలన్నీ చేస్తానని నువ్వు బయలుదేరితే ఒకళ్ళిద్దరు ఉంటారు, చేసేవాళ్ళు చేసుకుంటారు. ప్రతి వాడిని పట్టుకొని నువ్వు బాగా రుద్ది బాగా చేద్దామంటే వాడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వాడు ప్రారంభం ఎట్లా ఉందో నీకు తెలీదు. నీ టైం వేస్ట్ అవుతుంది. పైగా వాడు నేను చెప్పిన మాట వినలేదని చెప్పి కోపాలు, దాంతో ఇంట్లో వాళ్ళతోటి నీ ఫ్రెండ్స్ తోటి అనవసరంగా నీకు అక్కర్లేని గొడవలు. ఎందుకు నీకు ఇవన్నీ? నీ సంగతి నువ్వు చూసుకో. ఉపేక్ష, తితిక్ష అవసరం అని ఆయన చెప్తూ ఉన్నారు మన పతంజలి. ఇదే విషయాన్ని మన భగవద్గీతలో కూడా చెప్పారు మన స్వామి. ఇదే విషయాన్ని మన లలితా సహస్రం కూడా చెప్తుంది. మైత్రి ఆది వాసనాలభ్య. ఇక్కడ 115 శ్లోకంలో మైత్రి ఆది వాసనలకు ఆ తల్లి దొరకదు అని ఒకటి, లభ్య అని ఒకటి, 2 రకాలుగా చెప్తారు. మన వాళ్ళు ధ్యాన యోగంలో మిగిలిన మార్గాల్లో, భక్తి మార్గాల్లో మిగిలిన మార్గాల్లో ఉన్నవాళ్ళు మైత్రి మొదలైన మంచి గుణాలు, మంచి వాసనలు, ఎవరైనా బాగుంటే చూసి సంతోషించడం, ఎవరైనా కష్టపడుతుంటే అయ్యో అనుకోవడం, ఎవరైనా మంచి పనులు చేస్తుంటే మెచ్చుకోవడం, ఎవరైనా పిచ్చి పనులు చేస్తుంటే భగవంతుడున్నాడు చూసుకుంటాడు అని ఉండడం. ఇవన్నీ మంచి లక్షణాలు. ఇటువంటి వాసనలు ఉంటే, ఇటువంటి సంస్కారాలుంటే అప్పుడు అటువంటి మంచి సంస్కారాలకి మైత్రి, మిత్రత్వము అటువంటి వాటికి ఆ తల్లి లభిస్తుంది అని చెప్పి దానికి మన వాళ్ళు అర్థం చెప్తారు. మనము మన జ్ఞాన మార్గంలో మైత్రి మొదలైన వాసనలకి కూడా ఆ తల్లి దొరకదు. ఎందుకు అని చూసుకుందాము. ఇదే దీనికి సంబంధించిందే ఇంకో నామము మనం నిన్న చదువుకున్నాను చివరికి వచ్చినప్పుడు. ఈ 178లో సువాసిన్యచ్చన ప్రీత అని, సువాసనలు కలిగిన వాళ్ళు సువాసినులు. సువాసనలు అంటే మంచి వాసనలు. ఇప్పుడు మనం చెప్పుకున్న లాంటి మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష లాంటి చక్కటి వాసనలు. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ మన మనసులో చాలా ఉంటాయి వాసనలు, మన సంస్కారాలు, పూర్వజన్మ సంస్కారాలు, ఈ జన్మలో తయారైన వాసనలు చాలా ఉంటాయి. ఇవి మళ్ళీ పూర్వజన్మల్లో ఉన్న సంస్కారాలు, ఆ వాసనల వల్లే మనం ఈ జన్మలు తీసుకొని వచ్చాము. అవే కారణాలుగా ఇప్పుడు మళ్ళీ ఈ జన్మలో ఇవే ఉన్నాయి అంటే మళ్ళీ ఇటువంటి వాటితోటే మళ్ళీ జన్మలు తీసుకొని వెళ్తాం. కాబట్టి ముందు అటువంటి వాసనలన్నిటినీ సంస్కరించుకోవాలి. అటువంటి సంస్కారాలన్నిటినీ ముందు మనం సంస్కరించుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ ఈర్ష, పరులకి అపకారం చేయాలన్న ఉద్దేశాలు, అసూయలు, ఈ అమర్షలు, ఇట్లాంటివన్నిటిని మనం ముందు సిద్ధి చేసుకోవాలి. వీటిని సిద్ధి చేసుకుని వాటిని ముందు సువాసనలుగా చేయాలి. అన్ని బోలెడు వాసనలు ఉన్నాయి, అందులో ఇవి కూడా ఉన్నాయి. ఇటువంటి వాటన్నిటిని క్లీనప్ చేసి వాటన్నిటిని మంచిగా కన్వర్ట్ చేయాలి. ఈర్ష్యతో సహా అన్నిటిని మైత్రిగా,
అపకారం చేయాలన్న ఆలోచనలన్నీ దయగా, అసూయలన్నీ, ఎవడైనా ఏదైనా మంచి చేస్తే, ఎవరిలో ఏదైనా మంచి ఉంటే దాన్ని కూడా చెడుగా మనం చెప్పడం, వాటికి ఏదో ఒక కారణం వల్లే వాడు ఇట్లా చేస్తున్నాడు. న్యాచురల్గా అయితే ప్రతివాడు చెడ్డవాడు, కానీ వాడు ఏదో కారణానికి ఇట్లా మంచిగా చేస్తున్నాడని అనుకోవడం, దానికి ఏదో ఒకటి పుట్టించి చెప్పడం, అవన్నీ మానుకోవడం. వాడేదైనా మంచి పని చేస్తే సంతోషించడం, చెడ్డ పని చేస్తే మన సంగతి మనం చూసుకుందాం, వాడి సంగతి వాడు చూసుకుంటాడు, కావాలంటే ఇటు గవర్నమెంట్ ఉంది, అటు దేవుడు ఉన్నాడు అనుకొని ఊరుకోవడం. ఈ రకంగా ఉన్న ఈ వాసనలని, అన్ని రకాల వాసనల్ని ముందు సువాసనలుగా మార్చుకోవాలి. దాంతో ఆ తల్లి ప్రీతి చెందుతుంది, సువాసిన్యర్చన ప్రీత. ఆ తర్వాత ఏమవుతుందంటే అక్కడికి ఆగిపోతే మనం ఆగిపోతాం. కాబట్టి అక్కడికి ఆగకుండా ఆ తర్వాత వాటిని కూడా అటువంటి మైత్రి మొదలైన సువాసనలుగా మార్చుకున్నాం కదా, పిచ్చి ఆలోచనలన్నీ మంచిగా మార్చుకున్నాం కదా, పిచ్చి వాసనలన్నీ మంచిగా మార్చుకున్నాం. ఇప్పుడు వాటిని కూడా మనము వదిలిపెట్టవలసి వస్తుంది. ఏ వాసన ఉన్నా సరే, అసలు వాసన క్షయం కాలేదు అంటే మాత్రం మనకు మన సంగతి ఆత్మ తత్వం తెలిసే అవకాశం లేదు, పరమాత్మ గురించి తెలిసే అవకాశం లేదు. కాబట్టి ముందు అసలు చెడు వాసనలన్నిటినీ లేదా అసలు వాసనలన్నిటినీ జనరల్ గా సువాసనలు చేసుకొని, తర్వాత అసలు ఆ వాసన క్షయం మొత్తం చేస్తే మైత్రి మొదలైన వాసనలు కూడా పోతే, ఆ క్షయం అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే మనసు లయం అవుతుంది, మహాలయం అవుతుంది. మనసు మొత్తం కరిగిపోయి అందులో ఆలోచనలన్నీ పోతాయి. ఆలోచన ఉంటేనే కదా మంచో చెడో, నా మనసు ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే మంచి పని చేశారే అని అనిపించడం, నాకు కూడా మంచి పని చెయ్యాలి అని అనిపించడం, ఎవరైనా కష్టాల్లో ఉంటే అరెరే అని అనిపించడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ ఇవున్నా కూడా మనసు కదులుతుంది. మనసు కదిలిందంటే మళ్ళీ నాకు ఆత్మతత్వం తెలుసుకునే అవకాశం ఉండదు, పరమాత్మ తత్వం తెలుసుకోలేను. కాబట్టి అప్పుడు మనసు అసలు కదలకుండా ఉండాలంటే అసలు ఏ వాసన ఉండకూడదు, వాసన క్షయం కావాలి. అప్పుడు ఏమవుతుందంటే మనసు లయం అవుతుంది, మనసు మొత్తం కరిగిపోతుంది. అప్పుడు సాక్షిగా ఉన్నదేంటో తెలుస్తుంది. ఈ విషయము మైత్రియాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి అన్న విషయం మన పతంజలి అసలు అవేంటి లలితా సహస్రంలో మైత్రి ఆది వాసనల గురించి చెప్పారు. అసలు అవేంటి, మైత్రి ఆది అంటే ఏంటి, మైత్రి మొదలైన అంటే మైత్రి ఏంటి, మిగిలినవేంటి, అసలు ఆ వాసనలు ఏంటి, ఎందుకున్నాయి, ఎందుకు పెంచుకోవాలి, ఇవి పెరిగితే ఏవి తగ్గుతాయి అన్న విషయాన్ని పతంజలి మనకి 33వ సూత్రంగా ఇచ్చారు. మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాత చిత్త ప్రసాదనం అని చెప్పారు. అప్పుడేం జరుగుతుంది, దాంతో పాటు ఇంకేం చెయ్యాలి? ప్రత్యర్థన విదారణాభ్యాం వా ప్రాణస్య. దీంతో పాటు మరి మనం ధ్యాన యోగం కదా చదువుకుంటున్నాము, కాబట్టి ధ్యానంలో ఒక అభ్యాసం ఉంటుంది, ప్రాణాయామము అని. ప్రాణాలను నిలబెట్టి ఉంచడం, ఆయామము అంటే ఆపడం, నిరోధించడం. ప్రాణవాయువులని ఆపడం, నిరోధించడము ప్రాణాయామం. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రాణాయామం అవుతుంది. ప్రాణము పోకుండా చాలా కాలం నిలబెట్టచ్చు. మామూలుగా అయితే 100 సంవత్సరాలు ప్రతి వాళ్ళు బ్రతకాలి. అయితే ఆ 100 సంవత్సరాలు ఎవరు బ్రతుకుతున్నారు? ఎన్నో కారణాలకి, చాలా రకాల పొల్యూషన్స్, మనసులో పొల్యూషన్స్ నుంచి, బయట ఫిజికల్ గా ఉన్న పొల్యూషన్స్ నుంచి, ఎన్నో కారణాలకి మనకు నిజంగా కూడా 100 సంవత్సరాలు ఉంటే మంచిది. అయితే అంతకన్నా ఎక్కువగా వందల సంవత్సరాలు అదే విధంగా ప్రాణంతో ఉండాలి, సుదీర్ఘమైన ఆయుష్ ఉండాలి అన్నప్పుడు ఈ ప్రాణాయామం చేస్తాము. ఆయామం అంటే నిలబెట్టి ఉంచడం, పోకుండా, ప్రాణం పోకుండా ఉంచడం. అట్లా చెయ్యొచ్చు. ఎట్లా అని ఆయన చెప్తున్నారు. ప్రత్యర్థనము అంటే మొత్తము రేచకం అంటాం కదా, గాలి లోపలికి గుండెల నిండా గాలి పీల్చుకొని దాన్ని మొత్తం గుండెల్లో మన లంగ్స్ లో ఉన్న మొత్తం గాలిని వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఆ రకంగా గుండెలు మొత్తం లంగ్స్ అన్ని గాలి లేకుండా క్లియర్ అయినాక ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు మళ్ళీ వెంటనే ఊపిరి పీల్చుకోకుండా ఆపగలగాలి, నిరోధించాలి దాన్ని, విదారణం.
ఆ రకంగా ధరించి ఉండాలి. మొత్తం రేచకం జరిగిన తర్వాత, ఊపిరి వదిలేసిన తర్వాత ఎంతసేపు ఉండగలవు మళ్ళీ ఊపిరి పీల్చుకోకుండా అని ప్రయత్నం చేయాలి. దాన్ని బట్టి ఎంతసేపు నువ్వు మళ్ళీ ఊపిరి పీల్చుకోకుండా ఉంచగలుగుతావో దాన్ని బట్టి నీ ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది. 100 ఏళ్లు బతికేవాడివి దాన్ని పెంచుతూ ఉంటే ఇంకా కొన్ని 100 ఏళ్లు ఆ రకంగా బ్రతకొచ్చు. ఆ రకంగా ప్రయత్నం చేసుకోవచ్చు. అది ఈ మెథడ్. ప్రాణాయామం తోటి దాన్ని సాధించొచ్చు. ప్రత్యర్థన విదారణాభ్యాం వా ప్రాణస్య. అది ఇంకో రకం. ఇప్పుడు ఇంకో సూత్రం చూద్దాం. విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న మనసః స్థితి నిబంధిని. విషయాల్లో మన మనసు తిరుగుతుంటుంది. ఏవో వస్తువులుంటాయి, ఏవో విషయాలుంటాయి. వాట్లలో మన మనసు తిరుగుతుంటుంది. అవన్నీ చిత్త వృత్తులు అవుతూ ఉంటాయి. అవి విషయావతివ ప్రవృత్తి. వాటి వల్ల లాభం ఏంటి అంటే, ఏ విషయాన్ని నువ్వు పట్టుకున్నావో ఆ విషయం మీద మనసు నిలబడింది అంటే, ధరించి ఉన్నావంటే, ప్రాణాయామం అయిపోయిన తర్వాత ధారణ, ఏ వస్తువుని నువ్వు పట్టుకొనున్నావో అప్పుడు నీ మనసు ఆ స్థితిని చేరుతుంది. ఆ వస్తువు అవుతుంది. నువ్వు ఏదనుకుంటే అది అవ్వచ్చు. అప్పుడు నువ్వు ఏదనుకుంటే అప్పుడు అది అవ్వచ్చు. నీ ఇష్టం. మన వాళ్ళు దీనికి ఇంకా ఈ పతంజలి యోగంలో తర్వాత కూడా వస్తుంది. దీనికి రాసిన భాష్యాల్లో ఏం రాశారంటే, ఒకవేళ ముక్కు కొస మీద బాగా ఏకాగ్రతతోటి ధ్యానం చేస్తే, మనసు తీవ్రంగా నిలబెట్టి ఉంచితే అప్పుడేం జరుగుతుంది అంటే, రకరకాల దివ్యమైన గంధపు పరిమళాలన్నీ నువ్వు తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అట్లానే ఒకవేళ నాలిక చివర మనసు పెట్టి నువ్వు ధ్యానం చేస్తే అప్పుడు దివ్యమైన రుచులన్నీ తెలుస్తాయి. ఒకవేళ అంగుడి అంటారు కదా, దవడలు పైన, అక్కడ ఒకవేళ మనసు పెట్టి నువ్వు మొత్తం ధ్యానమంతా దాని మీద కేంద్రీకరించి చేస్తే, లగ్నం చేసి, అప్పుడు దివ్యమైన రూపాలన్నీ నీకు తెలుస్తాయి. లేదా ఒకవేళ నాలుక మధ్యలో మనసు పెట్టి ధ్యానం చేస్తే, అంత తీవ్రంగా ఉంటే ధ్యానం, అప్పుడు స్పర్శలన్నీ తెలుస్తాయి. నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటే నువ్వు ఎక్కడో ఉన్న విషయాలన్నీ నువ్వు నిజంగా ఫీల్ అవ్వచ్చు. స్పర్శ తాకొచ్చు. ఈ భూమి మీద ఉన్నవి దివ్యమైనవి అన్ని. ఒకవేళ నాలికకు మొదలు ఎక్కడ, మన గొంతు వెనకాల నాలిక ఎక్కడ మొదలవుతుందో అక్కడ మనసు పెట్టి ధ్యానం చేస్తే దివ్యమైన శబ్దాలన్నీ వినొచ్చు. ఇటువంటి 5 రకాల సిద్ధులన్నీ సాధించొచ్చు చేయగలిగితే. ఇక్కడి నుంచి ఇంకా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అది ఇదని లేదు. అంత తీవ్రంగా చేయగలిగితే. ఇది చిన్నది. యాక్చువల్గా ముక్కు కొస దగ్గర నుంచి మొదలుపెట్టి నాలుక చివరి తర్వాత అంగుడి, తర్వాత నాలుక మధ్య, తర్వాత నాలుక మొదలు, ఈ 5 ప్రదేశాల్లో ఒకవేళ మనసు లగ్నం చేసి ధ్యానం చేస్తే ఈ 5 రకాల సిద్ధులన్నీ వస్తాయి. దివ్యమైన శబ్దాలు, రూపాలు, గంధాలు, స్పర్శలు, రుచులన్నీ అనుభవించగలిగే శక్తి వస్తుంది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. కాబట్టి అట్లా చేయగలిగే వాళ్ళు ఉన్నారు, చేయొచ్చు. ధ్యాన మార్గంలో ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న మనసః స్థితి నిబంధిని. తర్వాత విశోకా వా జ్యోతిష్మతి. అటువంటి స్థితి, అంతటి ధ్యాన స్థితి సాధిస్తే అప్పుడేం జరుగుతుందంటే విశోకం, అశోక స్థితి వస్తుంది. దుఃఖం అనిపించదు ఇంకా దేనికి. విచిత్రమైన దివ్యమైన గంధాలు, పరిమళాలు, రుచులు అవన్నీ తెలుస్తున్నాయి. ఎక్కడెక్కడివో దివ్యమైన ధ్వనులన్నీ వినిపిస్తున్నాయి, దివ్యమైన రూపాలన్నీ కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు, అసలు అది శాంపుల్ చేసినప్పుడు, ఓహో నిజమేనా, నా కళ్ళకు కనిపిస్తున్న వస్తువులు
నా చెవులకి నేను వినిపిస్తాయి అనుకున్నవి నా చుట్టుపక్కలవి ఏవో ఎంత దూరం వినిపిస్తాయి, ఎంత దూరం ఉన్న శబ్దాలు. కొంచెం రోడ్డు దాకా వెళ్తే అక్కడి నుంచి అక్కడ ఏమున్నా వినిపించవు. కొంచెం కన్ను ఎంత దూరం నా దృష్టి ప్రసరించిందో అంతవరకే కనిపిస్తుంది, అవతలేముందో తెలీదు. నేను నిజంగా ఫిజికల్ గా వెళ్ళి తాకితేనే ఏదైనా వస్తువు స్పర్శ తెలుస్తుంది. అట్లాడిది ఇప్పుడు నేను ఇక్కడ నా రూమ్ లో కూర్చొని ఒక చోట ధ్యానం చేస్తే ఎక్కడెక్కడవో నేను కోరుకున్నవన్నీ నేను అనుభవించవచ్చు. అంటే ఇంకా అప్పుడు ఎంత ధైర్యం వస్తుంది, ఇంక దేని గురించి దుఃఖం అనిపిస్తుంది, దుఃఖం అనిపించదు, ఇంకప్పుడు శోకం కలగదు. నేను ఏదైనా సాధించగలనన్న ధైర్యం వస్తుంది, ఏదైనా నా చేతుల్లో ఉందన్న నమ్మకం కలుగుతుంది. దాంతో దుఃఖం అనిపించదు. ముందు లాభం ఆ శోకం పోవడం, ఆ దుఃఖం పోవడం. తర్వాత ఏం జరుగుతుంది అంటే అన్ని జ్యోతిష్మతి జ్యోతకమవుతుంటాయి, అన్ని భాసిస్తుంటాయి, కనిపిస్తుంటాయి, తెలుస్తుంటాయి. ఏది కావాలంటే అది. నేను ఇక్కడ కూర్చున్నాను, నా కూతురు ఎక్కడో ఉంది, వేరే దేశంలో ఉంది. ఇక్కడ కూర్చొని నేను తీవ్రంగా నేను ధ్యానం చేశానంటే నా కూతుర్ని నేను చూడొచ్చు, దాంతో మాట్లాడొచ్చు, అట్లాంటివన్నీ చేయొచ్చు. కాబట్టి నేను ఏవేవి కోరుకుంటున్నానో వాటన్నిటిని నేను యాక్చువల్ గా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అవన్నీ నాకు భాషిస్తాయి, ద్యోతకమవుతాయి. కాబట్టి ఇటు దుఃఖం పోతుంది, అటు కావలసినవన్నీ నేను తెచ్చుకోగలను. అవి లాభాలు. విశోకావా జ్యోతిష్మతి. తర్వాత ఇంకో లాభం ఏంటి అంటే వీతరాగ విషయం వా చిత్తం. ముందు ఇవన్నీ సాధించవచ్చు, దానిదేముంది. ఏవైనా దివ్యమైన వస్తువులన్నీ రుచి చూడొచ్చు, కళ్ళతోడు చూడొచ్చు, తాకొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ భయము ఉండదు, అప్పుడు ధైర్యం ఎక్కువైతుంది. ఏది పడితే అది నేను యాక్చువల్గా తెచ్చుకోవచ్చు, అనుభవించవచ్చు, ఆ విషయాల్ని అనుభూతిలోకి తెచ్చుకోవచ్చు. కానీ వాటికి ఉన్న కండిషన్ ఏంటి అంటే వీతరాగ విషయం వా చిత్తం. మనసు మాత్రం కొంచెం రాగాలకి దూరంగా ఉండాలి. కోరికలతో చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ అట్లుంటే బాగుంటుంది. ఇంకొక పని కూడా చేయొచ్చు, ఎందుకైనా మంచిది అనుకున్నప్పుడు. ఏది అనుభవిస్తామో తెలియదు కదా, ఎక్కడో ఏదో ఉంది దాన్ని అనుభవిస్తాను అనుకున్నప్పుడు ప్రయత్నం చేయొచ్చు. ముందు యాక్చువల్ గా కొంచెం క్లీన్ గా ఉండేవాళ్ళని, నేను ఏదైతే ధ్యానం చేస్తానో అది నేను అవ్వచ్చు, వాళ్ళు నేను అవ్వచ్చు. ఇటు నుంచి అటైనా అటు నుంచి డోర్ ఓపెన్ అయిందంటే నేను బయటకు వెళ్ళొచ్చు, వాళ్ళు లోపలికి రావచ్చు. కాబట్టి ఎందుకైనా మంచిది అనుకున్నప్పుడు జాగ్రత్త కోసం ఏదో మన వాళ్ళు ఇక్కడ ఈ సూత్రానికి భాష్యం రాసినప్పుడు అసలేదో వ్యాసుడు ఉన్నాడు, మన వేద వ్యాసుడు. అట్లాంటి వాళ్ళు అసలు కోరికలన్నిటికీ పైన ఉన్నవాళ్ళు. ఈ కోరికతోటి నేను ఈ పని చేస్తున్నాను, ఆయన ఏం చేశాడు పాపం, వేదాలన్నీ వ్యాసం చేశాడు, మొత్తం ఇన్ని పురాణాలు రాశాడు మన బాగుపడాలని. ప్రతి పురాణంలో భగవద్గీత దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి చోట లలితా సహస్రనామంతో సహా అన్నిట్లో ఆయన పాపం కోరికలొద్దు అనే రాశాడు. కాబట్టి ఆయన వీతరాగం అటువంటి విషయాన్ని, వేదవ్యాసుడు అన్న విషయాన్ని మనసులో గట్టిగా పెట్టుకొని అది ధ్యానం చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. అప్పుడేమవుతుందంటే అసలు వస్తువు క్లీన్ గా ఉంటే మనకు అది ఫస్ట్ మనం చేసేటప్పుడు బాగుంటుంది. అట్లాంటి వీతరాగమైపోయిన చిత్తాన్ని నా ధ్యాన వస్తువుగా విషయంగా పెట్టుకుంటే అట్లా కూడా మొదలు పెట్టచ్చు. పోనీ ఏదో ఎక్కడో నా కూతురుంది, దాన్ని ఇక్కడ కూర్చొని నేను చూసినట్టు భావిస్తానంటే అట్లా చేయొచ్చు. లేదా మనకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, వ్యాసుడు లాంటి వాళ్ళు, శంకరాచార్యులు లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ మనస్థితి, రాగద్వేషాలకు అతీతంగా ఉన్న మనస్థితి ఎట్లా ఉంటుంది అని ఆలోచించి అది ధ్యానం చేసి అది అయిపోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే స్వప్న నిద్ర జ్ఞానాలంబనంబ. ఏదో పడుకున్నాము, కలొచ్చింది, ఏదో ఒక నీళ్ల మధ్యలో ఒక చిన్న గుడి ఉంది, రాళ్లతోటి కట్టింది, అందులో ఒక శివలింగం ఉంది, దానికి నేను అభిషేకం చేస్తున్నాను అని ఏదో ఒక స్వప్నం వచ్చింది. ఏదో ఒకటి, అది కాకపోతే ఇంకొకటి, ఏదో నా కూతురే వచ్చింది. లేదా అసలేమి స్వప్నాలు లేవు, గాఢ నిద్ర పట్టింది. ఏదో ఒకటి, ఈ రెండిట్లలో ఏదో ఒక విషయాన్ని పొద్దున్న లేచినాక గుర్తు చేసుకొని ఆ జ్ఞానాన్ని, ఆ స్వప్నంలో చూసిన విషయాన్ని గాని, అసలేమీ చూడలేదు,
ఏమీ తెలియలేదు అన్న విషయాన్ని కానీ ఆలంబనంగా చేసుకొని దాన్నే ధ్యానం చేయొచ్చు. ఏ పని చేస్తున్నా కూడా, ఎందుకంటే ఒక్క విషయం మీద ఫోకస్ చేయడం గురించి కదా. ఆ ఒక్క విషయం డైరెక్ట్ గా మనం ఈశ్వర ప్రణిధానాత్వా అని పెట్టుకోవాలంటే, ఆ ఈశ్వరుడి మీద మనసు నిలబడాలంటే కష్టంగా ఉంటే వీటిలలో దేని మీదైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఈ ప్రాణాలన్నిటినీ వదలడం, ప్రాణవాయువుల్ని వదిలిన తర్వాత ఎంతసేపు మళ్ళీ ఊపిరి పీల్చుకోకుండా ఉండగలను అని ప్రాక్టీస్ చేయడం. లేదా రెండో ఆప్షన్ ఈ నోట్లో ఉన్న నాలిక చివర, నాలిక మధ్యలో, ముక్కు చివర అట్లా ఏదో ఒక ప్లేస్ లో ఫోకస్ చేయడం. అది విషయవతీవ ప్రవృత్తిరుత్పన్న మనస్థితి నిబంధిని. లేకపోతే వేరే ఆప్షన్ ఈ శోకాలు లేని రకరకాల విషయాలన్నీ నాకు భాషిస్తున్నాయి అని వాటి మీద ఫోకస్ చేయొచ్చు. లేదా రాగం లేని ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నారు, మహానుభావులు, వాళ్ళని మనసులో ధ్యానం చేయొచ్చు. వాళ్ళ గురించే ఆలోచించవచ్చు. లేదా రాత్రి ఇంకేది లేకపోతే రాత్రిపూట నేను నిద్రపోయా, నా కల్లో ఏదో వచ్చింది, ఆ వచ్చిన కళనే ఫోకస్ చేయడం. ఆ విషయం ఈ విషయం అని లేదు. కూర్చుంటే నువ్వు కూర్చొని ముక్కు కోసం మీదైనా ఫోకస్ చేయి. లేదా పని చేసుకుంటూ ముక్కు కోసం మీద ఫోకస్ చేస్తానంటే తట్టుకొని పడతావు. పని చేసుకుంటూ ముక్కు కోసం మీద ఫోకస్ చేయడం కష్టం కాబట్టి రాత్రి ఏదైనా కళ వస్తే ఆ కళ వచ్చిందన్న విషయాన్ని, ఆ వచ్చిన కళని నువ్వు ఆలోచిస్తూ ఉండు. ఆ రోజంతా ఏ పనులైనా చేస్తుండు, అందరితో మాట్లాడుతుండు, ఆఫీస్ పని చేస్తుండు, వంట చేసుకుంటుండు, వాకింగ్ చేసుకుంటుండు, ఏదైనా సరే. కానీ రాత్రి నిద్రలో వచ్చిన ఒక కళ గురించి ఆలోచించు. లేదా కళ ఏమీ రాలేదు, పోనీ దాని గురించి దాన్ని ఆలంబనంగా చేసుకుని దాని మీద ఫోకస్ చేయి. ఏదో ఒక్క వస్తువు మీద చేస్తూ ఉండడం అభ్యాసం అవడం కోసం ఇదంతా. ఈ ఎక్సర్సైజ్ ఎందుకు అంటే, ఏదైనా ఒక్క వస్తువు శాంపిల్ కి ఒకటి పెట్టుకొని దాని మీద ఫోకస్ ఎట్లా చేయాలి, ఆ వస్తువు ఏది అని ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. లేదా యథాభిమత ధ్యానాద్వ, యథాభిమతం నీకు ఇష్టం వచ్చింది, యథా ఏ విధంగానైతే అభిమతం నీకు ఇంట్రెస్ట్ ఉందో, నీకేది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఒక వస్తువు పెట్టుకో, దాన్ని ధ్యానం చేయి. ఒక టైంలో నేను 2 గంటలు కూర్చుంటాను, 20 నిమిషాలు కూర్చుంటానంటే కుదిరితే అంతసేపు కూర్చో. అది కాక కూడా మిగిలిన టైం అంతా ఏదైనా ఒక వస్తువు పెట్టుకో. ఏదో రాముడు రామ 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 అనుకుంటున్నావు అనుకో, కానీ ఉత్తగా రామ అనుకుంటే ఏదో ఒకటి వేరేవన్నీ ఆలోచిస్తూ నోటితోటి రామ అనడం, మనసులో అయినా రామ అనుకుంటూ వేరేవన్నీ ఆలోచిస్తుండడం కాదు. మన ధ్యానానికి ఏంటి, దాని ఫోకస్ కూడా ఉండాలి. తత్ జపము, తత్ అర్థ వివేచన రెండూ ఉండాలి. కాబట్టి ఏది ఆలోచిస్తున్నావో దాని గురించి ఫోకస్ చేసుకుంటూ పనులు చేస్తూ ఉన్నా కూడా నీ ఇష్టం, అది ఇదని లేదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాం గాని యథా అభిమత ధ్యానాత్వ చేసుకుంటూ ఉండు. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ రకంగా ప్రాక్టీస్ అయితే ఒక టైంలో మొత్తం నీ మనసు అట్లా కుదురుకొని నిలబడగలిగింది అంటే పరమ మహత్వాంతస్య వశీకారః. పరమాణువు దగ్గర నుంచి పరమ మహత్తు వరకు, పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు, అణువు నుంచి బ్రహ్మాండం వరకు అంతః అస్య అంటే వాడికి ఏది కావాలనుకుంటే అది, పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు వాడు ఏది కావాలనుకుంటే అది వశీకారః వాడి వశంలోకి వస్తుంది. వాడు అట్లా ధ్యానం చేయగలిగితే గ్యారంటీగా వస్తుంది అని చెప్తున్నాడు పతంజలి. గ్యారంటీగా వస్తుంది. చెయ్యగలిగితే ఫోకస్ తోటి ఏది కావాలంటే అది వాడి వశంలోకి వస్తుంది. వాడు ఎటువంటి దివ్యమైన వస్తువులు, వాడు స్పర్శ, శబ్ద, రుచి, దృశ్య అట్లాంటివి ఏవి కావాలనుకున్నాడో అవన్నీ వస్తాయి. ఎక్కడో ఉన్న ఏదో సీతాఫల పండు గురించి రుచి నా నోట్లో కావాలి అంటే వస్తుంది. లేదా అసలు యాక్చువల్ గా ఫలాని లోకం ఉంది, ఆ లోకానికి వెళ్ళొస్తానంటే వెళ్ళి రావచ్చు. లేదా పరమాణువు కావాలంటే అది వాడి వశంలోకి వస్తుంది. బ్రహ్మాండం కూడా వాడి వశంలోకి వస్తుంది, తప్పకుండా వస్తుంది అని ఆయన చెప్తున్నారు. పరమాణు పరమ మహత్వాంతో అస్య వశీకారః అని చెప్పి 41వ సూత్రం ఏం చెప్తున్నారంటే, క్షీణ వృత్తేః అభిజాతస్య ఇవ
మణేః గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్స్థ తదంజనత సమాపత్తి అని సమాపత్తి గురించి ఆయన ఇక్కడి నుంచి కొద్ది శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సమాధి స్థితుల్లో ఆయన కొద్ది రకాలు ఇంతకుముందు మనం చూసుకున్నాము. సావికల్ప, నిర్వికల్ప, సావిచార, నిర్విచార అని కొన్ని చూసుకున్నాము. సమాధి స్థితులు ఆయన మళ్ళీ ఇంకో కొంత చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ. అయితే ఇవన్నీ ఏంటి అంటే ఏవేవి మనం అనుకున్నామో అవి మనం అయిపోతాము అని చెప్పారు. ముందు ఏదో నీ కళ వచ్చింది, ఆ కళ గురించి ఆలోచించు. లేదా ఏదో సీతాఫల పండుంది, దాని గురించి ఆలోచించు. లేదా అక్కడి నుంచి మొదలుపెట్టి గొప్ప వాళ్ళు ఉన్నారు, మన వ్యాసుడు లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచించు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఏది కోరుకుంటావో దాని మీద మనసు పెట్టు. అప్పుడు ఏమవుతుంది, పరమాణువు దగ్గర నుంచి ప్రతిదీ నీ వశంలోకి వస్తుంది. అయితే అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే నీకు కావాల్సింది యాక్చువల్గా క్షీణ వృత్తులు కావాలి. నీ ఆలోచనలు నశించాలి. ఏదో ఆలోచించంటే ఆలోచించడం మీద మళ్ళీ ఫోకస్ చేయకు. అది ఓన్లీ ఆలంబన. ఎక్కడెక్కడో తిరుగుతున్న ఆలోచనల్ని ఒక్క వస్తువు మీద పెట్టడం కోసం అని చెప్పి పైనవన్నీ చెప్పాము. ఏదో కళ్ళలో వచ్చిన విషయం గురించి ఆలోచించు అవన్నీ చెప్పేసరికి మళ్ళీ వాటిని ఆ పరమార్థంగా ఫైనల్ అల్టిమేట్ గోల్ గా పెట్టుకుంటే కష్టం. రకరకాలుగా ఉన్న ఆలోచనల్ని తీసుకొచ్చి ఒక్క చోట ఉంచడం కోసం అని చెప్పి ఆ ప్రయత్నం. దాని తర్వాత మనం యాక్చువల్గా సాధించాల్సింది ఏంటి అంటే క్షీణ వృత్తులు. ఈ ఆలోచనలన్నీ క్షీణించాలి, అక్కడికి వెళ్ళాలి, ఎట్లనో ఒకట్లా అక్కడికి వెళ్ళాలి. లేకపోతే కష్టమైతుంది. ఆ రకంగా వాసనాక్షయం చేసుకోవాల్సిందే. ఈ వాసనాక్షయం గురించే కదా మళ్ళీ ఇక్కడ మాకు మన లలితా సహస్రంలో తల్లి చెప్పింది, మైత్ర్యాది వాసనలకి నేను అవన్నీ వాసనలు ఏవైనా ఉన్నాయంటే నేను లభించను అని చెప్పింది. ఎందుకు అంటే వాసనలు ఏవైనా ఉంటే మహాలయము, మనసు లయం అవ్వడం జరగదు. కాబట్టి వాసనలన్నీ పోవాలి అని చెప్పి లలితా శాస్త్రంలో చెప్పిన దానికి మన పతంజలి సూత్రం రాసి ఇచ్చారు మనకి ఇక్కడ. క్షీణ వృత్తే, వృత్తులన్నీ క్షీణించాలి, క్షయమైపోవాలి, ఆలోచనలన్నీ అణిగిపోవాలి, వాసనలన్నీ క్షయమైపోవాలి. అప్పుడేం జరుగుతుంది అంటే నీ మనసు అభిజాతస్యేవ మణేహే, మణిలాగా నీ మనసు తయారవుతుంది. మణిలాగా శుద్ధంగా తయారవుతుంది, క్లెన్జింగ్ అవుతుంది. నీ మనసు పాలిష్ చేసిన మణి, వజ్రంలాగా తయారవుతుంది నీ మనసు. అప్పుడు అది కావాలి మనకి, అక్కడికి వెళ్ళాలి. ఆలోచనలన్నీ ఉంటే బురదలాగా ఉంటుంది. ముందు ఆ బురదని క్లీనింగ్ చేసి ఏం చేస్తామంటే క్రిస్టల్ క్లియర్ వాటర్ లాగా తయారు చేస్తాం, శుద్ధి చేస్తాం. అప్పుడు సువాసనలన్నీ చేస్తాము, మైత్ర్యాది వాసనలు, సువాసనలన్నీ చేస్తాము. ఆ తర్వాత ఆ ఆలోచనలు, ఆ వాసనలు కూడా మొత్తం పోతే అప్పుడు మన మనసు మణిలాగా తయారవుతుంది. అదసలు అభిజాత సేవ, అదసలు పుట్టిందే మనసు ఉండడమే అది అసలు మణిలాగా ఉంటుంది. దాని మీద అంతా రకరకాలుగా మన భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు ఏదో పిండం చుట్టూ మావి, ఏదో అద్దం పైన దుమ్ము, తర్వాత అగ్ని చుట్టూ పొగలాగా ఉన్నాయి అని చెప్పాడు. అసలు ఒరిజినల్ గా మణిలాగా మెరుస్తూ ఉంటుంది మన మనసు. ఇప్పుడు ఈ చిత్తవృత్తులన్నీ క్షీణిస్తే, వాసనలన్నీ క్షయమైతే ఆ మణి బయటపడుతుంది. అప్పుడు ఏమైతుందంటే గ్రహీత అంటే గ్రహించేవాడు, పట్టుకునేవాడు. గ్రహణము అంటే పట్టుకోవడం. గ్రాహ్యము అంటే ఏది వస్తువు పట్టుకుంటున్నామో అది గ్రాహ్యం. ఇప్పుడు ఏ వస్తువును పట్టుకోవాలని మనసు పెట్టేవో ఇంతకన్నా ముందు ఏమవుతుందంటే నువ్వున్నావు, ఒక దాని మీద మనసు పెట్టావు, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. దేని మీద మనసు పెట్టావో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో అది గ్రాహ్యము. నువ్వు చేస్తున్న పని గ్రహణము, నువ్వు గ్రహీతవు. అప్పుడేమైతుందంటే ఈ గ్రహీత పోయి ఆ గ్రహణం ఏదైతే ఉందో, గ్రహణం దేంతో చేస్తావు? పట్టుకోవడం, ఇంద్రియాలతో చేస్తావు. కాబట్టి నీ ఇంద్రియాలతోటి నువ్వు ఏదో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, అది గ్రాహ్యం ఏదైతే ఉందో వస్తువు. తర్వాత ఇంకిన్ని ఉండవు, ఒకటే అవుతుంది. ముందు ఏదో పట్టుకుంటున్నాను ప్రయత్నం చేస్తున్నాను, పట్టుకున్నాను అని
ఆ వస్తువు అయిపోతావు, అదంతా సరే బానే ఉంది. అయితే పట్టుకుంటున్నాను, ధ్యానం చేస్తున్నాను, తెలుసుకుంటున్నాను అన్నవన్నీ యాక్చువల్గా కర్మలు, అవన్నీ రజోగుణంతో కూడి ఉన్నవి. తర్వాత దానికోసం జడంతో నువ్వు చేసే ప్రయత్నం అంతా తమో గుణము. ఈ తమో రజో గుణాలన్నీ పోయి అప్పుడు ఓన్లీ శుద్ధ సత్వము మణిలాగా మెరుస్తుంది. అప్పుడు నువ్వు పాలిషింగ్ ఏం చేస్తావు అంటే, మామూలుగా మణైనా సరే భూమిలో నుంచి ఒక వజ్రం దొరికింది అంటే అది యూజువల్ గా అంత మెరవదు. దాన్ని తర్వాత మలినాలన్నీ తీసేసి దాన్ని పాలిషింగ్ చేసి ఫైనల్ గా చూస్తే అప్పుడు అది మెరుస్తుంది. అసలు పుట్టడం అది మణిగా ఉంది. అయితే దాని చుట్టూ మనం ప్రకృతిలో పుట్టడం వల్ల రజోతమో గుణాలు కూడా ఉన్నాయి, అవి పోతాయి. ఈ చిత్త వృత్తులు క్షీణిస్తే అప్పుడు ఆ రజోతమో గుణాలు పోతే అప్పుడు ఊరికే సత్వగుణం మిగులుతుంది, శుద్ధ సత్వం. మొత్తం చిత్తవృత్తులన్నీ పోయి వాసనాక్షయం అయిపోయిన తర్వాత నువ్వు ఏది పట్టుకోవాలనుకుంటున్నావో అది పట్టుకుంటావు, అది అయిపోతావు. ఎట్లా అంటే తత్స్థా, దాని దగ్గరికి వెళ్తావు, ఆ స్థానానికి అక్కడ ఉంటావు. తద్ అంజనత, అంజనము అంటే అంటించుకోవడం, అది నీకు అంటుకుంటుంది. అప్పుడు నువ్వు అక్కడికి వెళ్తావు, అది నీకు అంటుకుంటుంది. ఆ రకంగా సమాపత్తి, అది అయిపోతావు. అవి స్టెప్స్. తత్ స్థా, తత్ అంజనత, సమాపత్తి అని 3 స్టెప్స్ లో నువ్వు ఏది పట్టుకోవాలనుకుంటున్నావో, దేని గురించి ఆలోచిస్తున్నావో, దేని గురించి ధ్యానం చేస్తున్నావో అక్కడికి వెళ్తావు, దాన్ని చేరుకుని పట్టుకొని అయిపోతావు. అది 3 స్టెప్ ప్రాసెస్ అని ఆయన చెప్తున్నారు. క్షీణ వృత్తేః అభిజాతస్యేవ మణేః గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్స్థ తదంజనత సమాపత్తి అని చెప్పి ఇప్పుడు ఇందులో 4 రకాలు ఉన్నాయని చెప్తున్నారు. అప్పుడేం జరిగిందంటే ఈ సమాపత్తి అన్నది 4 విధాలుగా చెప్తున్నారు ఆయన. తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పైః సంకీర్ణ సవితర్క సమాపత్తి. ఇది సవితర్క సమాపత్తి, సవితర్క స్థితి, ఇది నిర్వితర్కము, తర్వాత సవిచారము, తర్వాత నిర్విచారం. 4. ఈ 4 ఇంతకు ముందు కూడా మనం ఒకసారి చూసుకున్నాము. ఇక్కడ వితర్కము, విచారము, ఆనందము, అస్మితం అని ఆయన 17వ సూత్రం చెప్పినప్పుడు, వితర్కం అంటే స్థూల వస్తువు విషయం. ఆ విషయం కానీ ఆ వస్తువు కానీ స్థూలంగా ఉంటుంది, గ్రాస్ గా, ఫిజికల్ ఎంటిటీ. ఏదైనా సరే, ఏదైనా దీపం చూసాము, లేదైనా దేవుడి పటం చూసాము, లేకపోతే నా ముక్కు చివర చూసాను, ఏదో ఒకటి, అవన్నీ స్థూలంగా చూస్తాము. దాన్ని ఆ రకంగా చేసే ధ్యానాన్ని తర్కం, వితర్కం అని చెప్పుకుంటాము. సూక్ష్మంగా మనసులో చేసే ధ్యానాన్ని విచారం అని చెప్తాము. ఆ తర్వాత దానితో మమేకం చెందినప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాం, తర్వాత అదే అయిపోతాం, అస్మి అని అయిపోతాం. ఇప్పుడు ఈ రెండిట్లో వితర్కం, విచారంలో 2 రకాలు ఉన్నాయి, సావితర్కం, నిర్వితర్కం. సావిచారం, నిర్విచారం అని ఇందులో ఈ రెండిట్లలో 4 చెప్తున్నారు ఆయన. తత్ర అందులో మనం చూసుకుంటున్న సమాపత్తిలో, ఈ సమాపత్తి ఉంది కదా, మన చిత్తవృత్తులు, మన వాసనలు క్షయమైపోయిన తర్వాత మన మనసు మణిలాగా తయారైంది, వజ్రంలాగా మలినాలు లేకుండా సిద్ధమైంది, సత్వంతో ఉన్నది. అప్పుడు ఏది మనం పట్టుకోవాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి దాన్ని అందుకొని మనం అది అయిపోతాం. అది ఎట్లా అవుతుంది? తత్ర అందులో శబ్ద అర్థ జ్ఞాన వికల్పైః. ఒక శబ్దం ఉంది, ఓంకారం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓం అని ప్రణవం ఆయనే చెప్పారు కదా, ఒక సూత్రం, ఈశ్వర ప్రణిధానాత్వ. తర్వాత ఆ ఓంకారాన్ని పట్టుకున్నాము, ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నాము, దాని వెనకాల అర్థం ఉంది, భగవంతుడి రూపం, ఆ విషయం గురించిన జ్ఞానం ఉంది. ఈ 3 విషయాలు ఉన్నాయి కదా. మన వాళ్ళు మనకు చెప్పిన ఈ సూత్రానికి చెప్పిన భాష్యంలో ఏం చెప్పారంటే, ఒక ఆవు ఉంది, ఆవు అంటాను. ఆవు అనగానే ఒక ఆవు రూపం, దాని అర్థం మనసులో మెదులుతుంది, దాని గురించిన జ్ఞానం కలుగుతుంది. ఆవు అన్న శబ్దం అనగానే ఆవు అన్న బొమ్మ మనసులో తయారవుతుంది, దాని గురించి తెలుస్తుంది. ఈ రకంగా 3 రకాలుగా వికల్పిస్తుంది, అది 3 రకాలుగా తెలుస్తుంది. ఒక వస్తువు తెలిసింది అంటే దాని పేరు, దాని రూపము, దాని గుణము, ఈ 3 రకాలుగా ఉంటుంది. అయితే ఈ రకంగా 3, ఈ మాట అనగానే ఇది ఆవు, ఆవే గాని ఎద్దు కాదు, ఆవు గాని కోతి కూడా కాదు,
ఆవే గాని అది పిట్ట కూడా కాదు అని వికల్పించి ముందు చూసుకొని ఆ తర్వాత అవును ఇది ఆవు అని చెప్పి 3 కలిపేస్తాం. శబ్దార్థ జ్ఞానం కలిసిపోతుంది. ముందు 3గా ఉండి ఆ తర్వాత అది ఒకటైపోతుంది. ఆ ఊ మా కలిపి ఓంకారం, తర్వాత అది కూడా లేకుండా పోవడం. ఆ స్టెప్స్ లో శబ్దము, అర్థము, జ్ఞానము అని వికల్పించి తర్వాత అది సంకీర్ణం మొత్తం దగ్గరకు వచ్చి ఒకటైపోతుంది. ఆ విధంగా ఒక స్థూల వస్తువుని మనం వితర్కిస్తే, దాని గురించి ధ్యానం చేసి అనలైజ్ చేసి మనము ఆలోచించుకొని తెలుసుకుంటే అది సమాపత్తి. అది సావితర్క సమాపత్తి, ఆ స్థితి. ఇప్పుడు రెండోది చూద్దాం, నిర్వితర్కం. స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవ అర్థమాత్ర నిర్భాస నిర్వితర్క. స్మృతి ఆలోచన, దాని గురించిన ఆలోచన పరిశుద్ధమైంది. అప్పుడు స్వరూప శూన్యేవ అర్ధమాత్ర నిర్భాస. అప్పుడు శబ్దము అర్థము తో సంబంధం లేకుండా ఓన్లీ విషయం గుర్తుంది. ఇక్కడ మనకి శబ్దం ఒకటి, అర్థం ఒకటి, జ్ఞానం ఒకటి అనుకున్నాం కదా. నేను ఆవు అన్న శబ్దానికి ఎట్లా ఉంటుంది దాని రూపం అని మనసులో దాని గురించి ఆలోచించుకొని తెలుసుకున్నాను అని ఇన్నుండవు. తెలుసుకోవడం ఒకటే ఉంటుంది. అప్పుడు ఆ రకంగా నా ఆలోచన క్లెన్జింగ్ అవుతుంది. దానికి అప్పుడు ఆలంబన అవసరం లేదు, రూపము నామం రెండిటితో అవసరం లేదు. అది ఓన్లీ అర్థమాత్ర నిర్భాస, అర్థమాత్రంగా అది భాషిస్తుంది. ఆ జ్ఞానము నా మనసులో భాషిస్తుంది. అది నిర్వితర్క సమాధి స్థితి. ఈ రెండు ఫిజికల్ ఎంటిటీస్. ఇప్పుడు మనసులో చేసే సూక్ష్మ ధ్యాస, సూక్ష్మ ధ్యానం. ఏతయైవ సవిచార నిర్విచారాచ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. ఈ విధంగానే ఇదే రకంగా సవిచారం కూడా. మనసులో ఒక వస్తువు ఉంది, ఓంకారం అనుకున్నాను, దాని వెనకాల బ్రహ్మము అన్న ఒక అర్థం ఉంది. ఆ బ్రహ్మం అంటే ఏంటి అన్న జ్ఞానం ఉంది. వాటిని నేను ఆలోచించుకున్నాను, ఆలోచించుకొని దాన్ని అర్థం చేసుకున్నాను. అప్పుడు అది సవిచార సమాధి స్థితి లేదా నిర్విచార సమాధి స్థితి. అప్పుడు ఓంకారం అంటే బ్రహ్మము అని రెండు నాకు ఆలంబన అవసరం లేదు. అసలు ఆ అవ్యక్తమైన తత్వం, ఆ అక్షరమైన భావం అది నా మనసులో భాషిస్తుంది. అప్పుడు అది నిర్విచార సమాధి స్థితి. అవి ఈ రెండు, సవిచారం నిర్విచారం రెండు సూక్ష్మ విషయాల గురించి. ఈ సవితర్కం నిర్వితర్కం రెండు స్థూల విషయాల గురించి చేసే ధ్యానం అని ఆయన చెప్తూ ఉన్నారు. దానివల్ల ఏం జరుగుతుంది అని 45 నుంచి చెప్పుకుంటూ వెళ్తారు. మనము ఈ 45 నుంచి 51 వరకు ఒక 6 సూత్రాలు ఉన్నాయి. అవి వచ్చే వారం చెప్పుకొని ఒకసారి ఈ పాదాన్ని సింహావలోకనం చేసుకొని తర్వాత పాదంలోకి వెళ్దాము. ఏతయైవ సవిచార నిర్విచారాచ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.